నా భార్యను కూడా నేను కొన్నిసార్లు స్వతంత్రంగా మాట్లాడతాను, కానీ ఆమె నన్ను పాస్టర్ గారు అని పిలిచింది. ప్రైజ్ ద లార్డ్. ఆ మాట చెప్తున్నాను నేను వెళ్ళి కూర్చున్నప్పుడు మా నాన్న పాస్టర్ గారు అంటాడు, పాస్టర్ గారు రాయ్యా అంటాడు. ఇంకా చెప్పనా, ప్రార్థన చేయించుకుంటాడు. నేను మామూలుగా ఉంటేనేమో ఒక విశ్వాసీ స్థానంలో ఉండి పలకరించి ప్రార్థన చేయించుకుంటాడు. నేను కొంచెం కలత చెంది నా కళ్ళలో నీళ్లు తిరగటం ఆయన చూస్తే అప్పుడు ఆయన తండ్రి ప్లేస్లోకి వచ్చి ఒక కొడుకుగా నన్ను అక్కడ ట్రీట్ చేస్తాడు. ఎందుకయ్యా, ఏమైందయ్యా, నువ్వు ఎలాంటి దేవుడిని కలిగి ఉన్నావో తెలుసా, మనం ఎలాంటి దేవుడిని కలిగి ఉన్నావో తెలుసా, ఆశ్చర్యకరుడయ్యా, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడయ్యా, అలాంటి దేవుడు నీకు తోడై ఉన్నాడయ్యా. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళు మంచిగా చదువుకున్నారు, జ్ఞానవంతులైన పిల్లలు. కానీ తండ్రి త్రాగుడుకు అలవాటు పడ్డాడు. ఆయనకి ఏ కొంచెం ధనం దొరికినా తాగి స్నేహితులతో ఎంజాయ్ చేయడానికి అలవాటు పడ్డాడు. తర్వాత నేను ఆ కుటుంబాన్ని గమనించాను. చదువుకున్న పిల్లలే, మంచి పిల్లలే, కానీ ఆటోమేటిక్గా కొంతకాలం తర్వాత వాళ్ళు త్రాగుడుకు అలవాటు పడ్డారు. ఒకప్పుడు పచ్చగా కళకళలాడిన కుటుంబం కేవలం త్రాగుడు అనే ఒక కారణం చేత త్రాగుడిని ఎలా తీసుకొస్తున్నారంటే పారంపర్య ఆచారంగా తెచ్చుకుంటున్నారు. మా తాత తాగాడు, మయ్య తాగాడు, నేను కూడా తాగాలని చాలా చిన్న వయసులో ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబం ఈరోజు విచ్ఛిన్నం అయిపోయిన పరిస్థితి. ఒక కుటుంబం కాదు, చాలా కుటుంబాలు చూశాను నేను. ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ అనేది పిల్లల మీద పడిపోతుంది. దీనిలో ఎంత ఎంజాయ్ ఉంటే నాన్న ఇలా చేస్తున్నాడు, దీనిలో ఎంత ఆనందం ఉంటే నాన్న ఎంత సంతోషంగా దీన్ని ఎప్పుడు కోరుకుంటున్నాడు అని ఆటోమేటిక్గా ఆ పిల్లలు హృదయాల్లో కూడా ఆ ప్రింట్ దిగింది. కొట్టడం, తిట్టడం, దూషించటం, దుర్భాషలు మాట్లాడటం, పెళుసుగా పెడద్రంగా వ్యవహరించటం, ఎదుటి వాళ్ళని తృణీకరించటం, క్షోభ పెట్టడం అనేవి నీ కుటుంబంలో నువ్వు చేస్తే ఆ పసిగుండలు అమాయకంగా చూస్తాయి. అవి ఖాళీ హృదయాలు కనుక బ్లూ ప్రింట్ అదే దిగిద్ది. ఆటోమేటిక్గా వాడు పెరిగి పెద్ద అయినప్పుడు సైకోగానే మారతాడు వాడు. ఇంకా చెప్పాలంటే నువ్వు సేరైతే వాడు సేరుకి ఇంకో సవా సేరు కలిపి ఇంకా పెరిగిపోతాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఎలారా ఈ విషయాన్ని గుర్తించండి. మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి. అలా బాగుండాలంటే ముందు మీరు లైన్లో ఉండాలి. అందుకే చెప్తున్నాను ఈ విషయాలు. ఫస్ట్ ఫ్యామిలీ అనే విషయానికి వచ్చినప్పటికీ ఒక భర్తగా ఉంటే భార్యకి ఇవ్వాల్సిన సమయం, పిల్లలకి ఇవ్వాల్సిన సమయం. భార్య అనగానే ఏదో నిన్ను ఏమండి అంటుందని, నువ్వు పిలిస్తే పలుకుతుంది, చెప్పింది చేస్తుందని ఒక బానిస కాదు. భార్య అంటే ఒక బానిస కాదు నాన్న, నీ సహధర్మచారిణి, జీవమను కృపావరంలో నీతోటి పాలిభాగస్తురాలు. అంతేకాదు దేవుడు ఏర్పరచుకున్నటువంటి 2 పాత్రలలో స్త్రీ పాత్ర ఒకటి. భార్య అంటే స్త్రీ, నీకు జన్మనిచ్చిన తల్లి కూడా స్త్రీ, భార్య కూడా స్త్రీ, తోడబుట్టిన అక్క స్త్రీ, చెల్లి స్త్రీ, నీ భాగస్వామి కూడా స్త్రీ. ఆమె నీ బానిస కాదు, నీ పని మనిషి కాదు, నీలో సగభాగం, జీవమను కృపావరములో నీతో పాటు ఈక్వల్. నీ సొంత శరీరమును నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ భార్యను అలా ప్రేమించాలి. అటువల్లనే క్రీస్తు తన సంఘమును ప్రేమించి దానికోసం తన్ను తాను బలిగా అర్పించుకున్నాడని ఉంది. భార్య అనగానే ఆమె ఒక బానిస కాదు, భార్య అనగానే ఆమె ఒక పని మనిషి కాదు, భార్య అనగానే ఆమె ఒక దాసురాలు కాదు. మంది అర్థం చేసుకునే ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళు కష్టపడుతున్న దాన్ని గుర్తించి నువ్వు నా కోసం త్యాగం చేస్తున్నావు, నువ్వు చాలా ప్రయాసపడుతున్నావు అని ప్రోత్సహించి మాట్లాడితే నీకోసం ఎంతటి త్యాగానికైనా వాళ్ళు పూనుకోగలుగుతారు. ఒక ప్రశంస, ఒక ప్రోత్సాహం. పిల్లలు బలహీన పడితే వాళ్ళని బలపరిచేటట్టు, కృంగిపోతే వాళ్ళని లేవనెత్తేటట్టు, నీకు విసిగిస్తారు, కొంచెం విసుగు తెస్తారు, నువ్వు వద్దనే చేస్తారు. అయినా సరే ఓర్పుతో, సహనంతో, సంయమనం పాటించి పిల్లల్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తే వాళ్ళు కొంచెం దారిలోకి వస్తారో అది కొంచెం నిరుపు నిదానంతో వివేచించి ఆ విధంగా నువ్వు మౌళ్ళు చేసుకుని బిడ్డల్ని చేతబట్టాలి. కానీ కొంతమంది తల్లులు అది మిస్ అయ్యారు. అందుకే వాళ్ళ పిల్లలు వాళ్ళ చేతికి అందకుండా వెళ్ళిపోయిన పరిస్థితి ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం. అట్లా జరగొద్దు. మా నాన్న నిండు ముసలితనంలో ఆయన మంచంలో కూర్చున్నప్పుడు
సేవలోనికి వచ్చాను, సేవ విస్తరిస్తుంది, కొన్ని గాయాలు తగులుతున్నాయి హృదయానికి కొన్ని గాయాలు తగులుతున్నాయండి. అలాంటి ఘట్టంలో అందరూ నా దగ్గరకు వస్తారు వారి సమస్య చెప్పడానికి. నేను వాళ్ళని ఓదార్చి, ధైర్యపరిచి, ఆదరించి, నిబ్బరపరిచి, మళ్ళీ ఏడుస్తూ వచ్చిన వాళ్ళు నవ్వుతా పోయేటట్టుగా చేస్తాను. దేవుని కృప, దేవుడు నాకు ఆ కృపను ఇచ్చాడు. స్తోత్రం. వాళ్ళకి సలహా చెప్పి, ధైర్యపరిచి, ప్రార్థన చేసి పంపిస్తాను. నేను సమస్య ఎదుర్కొన్నప్పుడు నాకెవరు? నాకు కావాలి కదా. నేను పోయి మా నాన్న దగ్గర కూర్చునేవాడిని. మా నాన్న 2 ముక్కలు. ఆయనే పెద్ద ఇదని నేను అనట్లేదులే, కానీ పెద్ద పండితుడు, మేధావి నేను అనట్లేదు, కానీ సామాన్యుడే. ముఖం చూసి ఒకవేళ ఆయన పలకరిస్తేనే కొంచెం దుఃఖం వస్తుంది నాకు. అరే ఒరే తురే అనడు, పాస్టర్ గారు అంటాడు. పాస్టర్ గారు అంటాడు. మా నాన్న అంటే ఎందుకు రెస్పెక్ట్ నాకంటే, ఆయనకి అక్షర జ్ఞానం లేకపోయినా తనకు తెలిసినంతలో మర్యాదలో తెలిసిన మనిషిగా ఆయన వ్యవహరించాడు. ఏది ఆ చివరి ఘట్టంలో నేను బాగా అబ్జర్వ్ చేశాను. నాన్నని నాకు ఒక దైవజనుడి స్థానం ఇచ్చాడు. నాకు జన్మనిచ్చిన తండ్రిగా నేను కూడా దేవుని సేవకుడినే అని ఆయన ఫీల్ అవ్వలా. నా భార్యకు ఒక దైవజనుల స్థానం ఇచ్చాడు, ఏమమ్మా అని అంటాడు తప్ప వేరే మాటలు మాట్లాడడం. ఆ నిండు వృద్ధాప్యం నన్ను పాస్టర్ గారు అంటాడు. ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే దైవజనుడు అంటే దైవజనుడే, దేవుని పాత్ర అంటే దేవుని పాత్రే. నా పిల్లలు కూడా కొన్నిసార్లు నన్ను అన్నా అని సంబోధించటం, దైవజనుడని సంబోధించటం, పాస్టర్ గారు వచ్చాడని సంబోధించటం, దేవుని కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాను. అటు కన్న తండ్రికి, ఇటు కన్న బిడ్డలకు కూడా నా గౌరవాన్ని కాపాడావు ప్రభువా, నాలో ఒక దైవజనునే వాళ్ళు చూసేటట్టు చేసావు తండ్రి, నీ కృతజ్ఞతలు ప్రభువా. అట్లయితే వాళ్ళు నాకంటే గనులుగా ఉన్నారు, ఎందుకంటే నన్ను వారు మర్యాదగా వ్యవహరిస్తున్నారు. నేనే వాళ్ళని అరే తురే భాష మాట్లాడతాను, దరిద్రపు అలవాటు. ఇక్కడ ఒక మెట్టు నేనే దిగాను, వాళ్లే క్రమంగా ఉన్నారు నాకంటే. నేను అరే అజయ్, అరే అశోక్, అరే పవన్, అరే హేమంత్ అనే పదాలని వాడతాం. కానీ వాళ్ళు నన్ను సన్మానిస్తారు, గౌరవంగా చూస్తారు. నా భార్యను కూడా నేను కొన్నిసార్లు స్వతంత్రంగా మాట్లాడతాను, కానీ ఆమె నన్ను పాస్టర్ గారు అని పిలిచిద్ది. ప్రైజ్ ద లార్డ్. ఆ మాట చెప్తున్నాను నేను వెళ్ళి కూర్చున్నప్పుడు మా నాన్న పాస్టర్ గారు అంటాడు, పాస్టర్ గారు రాయ్యా అంటాడు. ఇంకా చెప్పనా, ప్రార్థన చేయించుకుంటాడు. నేను మామూలుగా ఉంటేనేమో ఒక విశ్వాస స్థానంలో ఉండి పలకరించి ప్రార్థన చేయించుకుంటాడు. నేను కొంచెం కలత చెంది నా కళ్ళలో నీళ్లు తిరగటం ఆయన చూస్తే, అప్పుడు ఆయన తండ్రి ప్లేస్లోకి వచ్చి ఒక కొడుకుగా నన్ను అక్కడ ట్రీట్ చేస్తాడు. ఎందుకయ్యా, ఏమైందయ్యా, నువ్వు ఎలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నావో తెలుసా, మనం ఎలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నావో తెలుసా, ఆశ్చర్యకరుడయ్యా, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడయ్యా, అలాంటి దేవుడు నీకు తోడై ఉన్నాడయ్యా. ఎంతోమంది ప్రజలు రక్షించబడతారయ్యా. ఇప్పుడు ఎంతమంది హృదయాలు సేదతీరుతున్నాయో తెలుసా? ఎందుకు నువ్వు కలత చెందుతావు? ఎదురవుతాయి కొన్ని, వాటిని బట్టి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు అని ఆయన అనుభవాలు ఏదో 1-2 చెప్పేసి నిబ్బరపరిస్తే, దుఃఖంతో వెళ్ళిన నవ్వుతూ అక్కడి నుంచి పక్కకు వచ్చేటట్టు ఆయన చేస్తాడు. అంటే ఇది సోది మాటలుగా తీసుకోవాలండి నాన్న. కుటుంబ వ్యవస్థని కాపాడటానికి, ఇటు సేవలో అయినా కుటుంబంలో అయినా రాణించడానికి, దీవెనకరంగా ఉండటానికి ఉపయోగపడే విషయాలమ్మా. కొంతమందికి వయసు మళ్ళిద్ది, అప్పుడన్నా వాళ్ళ పులుసు తగ్గదు, పెడద్రం కంట్రోల్ కాదు. వయసు మారిపోద్ది, వయసు పెరిగిపోయి శక్తి తగ్గిపోయినా సరే నడమంత్రం, మిడిమేళం, పెడద్రం అనేవి మాత్రం వాళ్ళకి తగ్గవు. అమ్మ నీకు అది మంచి పద్ధతి కాదు అని మనం చెప్పాను, మాకు తెలుసేబా. ఎప్పుడు వీళ్ళకి కంట్రోల్ అయిద్దంటే ఆ పక్షవాతం వచ్చో, ఆ నోరు కాళ్ళు పడిపోయి, అర్థమైందా, ఇక ఏ పని చేయకుండా జస్ట్ మూలుగులతో వస్తుంటుంది చూడు వ్యవహారం. అప్పుడు కూడా నోరు లేదు కాబట్టి కంట్రోల్, లేకపోతే అట్లా ఉండి కూడా అంటుంటారు కొంతమంది. ఏమమ్మా, నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుని పాత్రవి. ఇంకా నా కోడలు, కొడుకు, అల్లుడు, కూతురు ఇవన్నీ తీసి అవతలబడి నేను దేవుని మనిషినే.
నేను లోకస్త్రాల్ని కాదు, కోడల్ని కోడలుగా, కూతుర్ని కూతురుగా, కొడుకుని కొడుకుగా, అల్లుడిని అల్లుడిగా చూడటానికి. నేను దేవుని బిడ్డనే, దేవుని పాత్రని, దేవుని మనిషిని, అంటే దైవజనురాల్ని, దైవజనుణ్ణి. నేను అలాగే ట్రీట్ చేయాలి అందరినీ. కోడలు వచ్చిందా, నువ్వు కోడలు, నీ హద్దులో నువ్వు ఉండాలి అనకూడదు. రారా తల్లిదా కూర్చోమ్మా, ఒక విశ్వాసిగా నువ్వు ట్రీట్ చేయి. దొరికిద్దా నీ కోడలికి నీ దగ్గర ఆదరణ? దొరికిద్దా నీ కోడలికి నీ దగ్గర ప్రేమ? దొరికిద్దా నీ కోడలికి నీ దగ్గర ప్రశంస? ఎంత చేసినా, ఎన్ని బాధలు పడి తట్టుకున్నా సరే నీ సనుగుడు గొణుగుడు ఆగదు. మళ్ళీ బైబిల్ తీసుకుంటావు, ప్రార్థన చేస్తావు, వాక్యం చదువుతావు, మళ్ళీ నేను అసలు మామూలు ప్రార్థన కాదంటావు. పురుషుడివైనా స్త్రీవైనా కుటుంబ వ్యవస్థ బ్యాలెన్స్గా నడవాలి అంటే ఖచ్చితంగా తగ్గించుకొని ఒక దైవజనుడిగా, దైవజనురాలిగా నువ్వు ఫీల్ అయ్యి నీ ఫ్యామిలీని దొర్లించాలి. ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇవన్నీ మాకు తెలుసులేవో అంటారా? తెలుసా మరి అయినాయా? నీ కుటుంబంలో బ్యాలెన్స్ అయిందా? నీ ఫ్యామిలీ అంత సీన్ లేదు కదా. తీసుకొని అమలు చేయి. ఇప్పుడు మాకు ఇది అవసరమా అంటే క్రైస్తవ కుటుంబం, దేవుని సంబంధులుగా నీకు అవసరం అది. నోవా జలప్రళయాన్ని గురించి ఇందాక మనం మాట్లాడాం. లోకమంతా చెడిపోయినా నోవా ఫ్యామిలీ మాత్రం చెడిపోవాల, భద్రంగా ఉంది. కారణం, దేవుని కోసం నిలబడిన ఒకడు నోవా అయితే, రెండు ఆయన భార్య. ఆమె పేరు రాయబడలేదు కానీ ఆమె కూడా ఉత్తమురాలే అని నేను చెప్తాను. నేను నోవా భార్య ఉన్నంత వరకు నోవా ఇంట శాపం లేదు. నోవా భార్య ఉన్నంత వరకు నోవా దేవునితో నడవడానికి ఆమె కోఆపరేటివ్గా ఉంది. ఆమె సహకారం ఉంది. తెలుసా మీకు, పిల్లలు తండ్రి మాట విన్నారంటే ఆ తండ్రి పట్ల గౌరవం వచ్చేటట్టు మాట్లాడింది ఎవరో తెలుసా? నోవా భార్య. కోడళ్ళు మామయ్యని గౌరవించి మామ చెప్పినట్టుగా లోబడ్డారంటే కారణం ఏంటో తెలుసా? నోవా భార్య. నోవా భార్య ఉన్నంత వరకు నోవా ఇంట శాపము లేదు. నోవా భార్య ఎప్పుడైతే చనిపోయిందో మీరు చూడొచ్చు, ఆదికాండం 10లో శాపం వచ్చేసింది నోవా ఇంట్లోకి. మరుగయుండి ప్రకాశించిన నక్షత్రం నోవహు భార్య. నోవా పేరు బయటికి వచ్చింది, ఆమె పేరు బయటికి రాలేదు, కానీ మరుగయుండి ప్రకాశించిన నక్షత్రం ఆ తల్లి. తన చుట్టూ తన పుట్టింటోళ్ళు, అత్తింటోళ్ళు మొత్తం చెడిపోయి ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, నోవా భార్య, పుట్టింటోళ్ళు అంటే ఆమె అమ్మగారు, ఆ బంధుత్వం అంతా చెడిపోయే ఉన్నారు. ఎంత చెడిపోయారంటే దేవుడు జలప్రళయంలో వాళ్ళ మొత్తాన్ని చంపేశాడు. ఆమె అత్తింటోళ్ళు అంటే ఎవరు? నోవా ఫ్యామిలీ, నోవా బ్యాక్గ్రౌండ్, వాళ్ళు చెడిపోయారు. అంటే ఆమె అత్తింటోళ్ళు, పుట్టింటోళ్ళు మొత్తం చెడిపోయారు. అంటే ఈ పిల్లల నాయనమ్మలో అమ్మమ్మలో మొత్తం పోయారు, చెడిపోయారు. 3 కొడుకులు కదా ఈ భార్య భర్తలకి. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశారు 3 కోడళ్ళు, మొత్తం 8 మంది ఫ్యామిలీ. ఎలా ఉన్నారంటే రత్నాల్లాగా ఉన్నారు. లేకపోతే వాళ్ళని కూడా గాజేసేవాడు దేవుడు. లోతు ఫ్యామిలీలో మీరు చూడండి, లోతు భార్యను లేపేశాడు, అవునా? కానీ నోవా ఫ్యామిలీలో ఒక్కరిని కూడా పోనీలా దేవుడు. కారణం ఆమె. నేనంటాను, ఆమె లేకపోతే నోవా కూడా దారి తప్పేవాడు అంటాను నేను. ఏమనుకోవద్దు, అంత సీనిచ్చావా ఆమెకి అని. నోవా భక్తిలో నిలబడటానికి, నోవా ఆధ్యాత్మికతలో నిలబడటానికి, నోవా ఆశీర్వాదకరంగా నిలబడటానికి ఆ తల్లి ప్రోత్సాహం ఉండింది అని నేను చెప్తాను నేను. ఎందుకంటే ఆమె వెళ్ళిపోయిన తర్వాత నోవా మద్యం తాగాడు. సిగ్గులేని బతుకులోకి అప్పుడు వచ్చాడు నోవా. ఆదికాండం 6 నుంచి 9 అధ్యాయాలు మీరు చూడండి, అద్భుతం. 6 నుంచి 9 అధ్యాయాలు నోవా లైఫ్. 10వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి నోవా భార్య కన్ను మూసింది. నోవహు భార్య కన్ను మూసిన తర్వాత చూస్తే, కనాను శపించబడిన వాడై అని తన మనవణ్ణి తానే శపించాడు నోవహు. హామును శపించాడు. వస్త్రహీనుడై గుడారంలో పడి ఉన్నాడు. మద్యమత్తుడైపోయాడు. తన స్థితిని కోల్పోయాడు. సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. ఈ దరిద్రం అంతా ఎప్పుడు వచ్చింది? ఆ భాగస్వామి కన్ను మూసినాకు వచ్చింది. ఆమె లైన్లో ఉన్నప్పుడు సూపర్. కొన్నిసార్లు మనకు తెలియదో, కొంతమంది తల్లులు దీనురాండ్రుగా ఉండి తెర మరుగు నుండి
గొప్ప పాత్ర పోషిస్తారు. పరిచర్యలోనైనా, కుటుంబం నిలబడటానికైనా. ఎంతమంది ఒప్పుకుంటారు దీన్ని? లేఖనమా, లేఖనం కాదా? పక్కా. అంత పెద్ద జలప్రళయంలో మొత్తాన్ని నాశనం చేసిన దేవుడు 8 మందిని ఎందుకు బ్రతకనిచ్చాడు? అసలు మామ మాట కోడళ్ళు ఎలా వినగలిగారు, తండ్రి మాట పిల్లలు ఎలా వినగలిగారంటే తల్లే చెప్పిన, రాయ్ మీ నాన్నను తక్కువ అంచనా వేయొద్దు, ఆయన దేవుని సంబంధి, ఆయన దేవునితో నడుస్తున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, నేను ఎరుగుతున్నాను ఆయన్ని. ఇదిగో నా చుట్టూ ఉన్న సమాజం ఇంత దారుణంగా చెడిపోయినా చెడుతనానికి తావివ్వకుండా దేవుడే ప్రాణంగా, దేవుడే లోకంగా, దేవుడే జీవితంగా జీవించే నీతిమంతుడురా మీ నాన్న. మీ నాన్న పిచ్చోళ్ళ కనపడుతున్నాడా? ఓడ కట్టాలి అంటే కట్టేయాలంతే. నాన్న మాటను ఎట్ట తృణీకరిస్తారు మీరు? నాన్న చెప్పాడంటే అది ఒట్టిగా జరగకుండా ఉంటుంది అనుకున్న ఒట్టి మాటలు మాట్లాడతాడా? నేను ఆయన భాగస్వామిన ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా ఒట్టి మాటలు మాట్లాడు. ఆయన చెప్పాడంటే జరిగి తీరిద్దంతే. ఆయన దేవునితో నడుస్తాడురా. అమ్మా అదిగో మావయ్య గారు వస్తున్నాడు అమ్మ చూడండి అని ముందు ఈమె భయపడి, ఈమె గౌరవించి, ఈమె రెస్పెక్ట్ చేస్తే ఈమెను బట్టి కొడుకులకి, కోడళ్ళకి, మొత్తానికి నోవాహు అంటే గౌరవం ఏర్పడింది. ఎక్కడన్నా బ్యాలెన్స్ మిస్ అవ్వబోయినా నోవా భార్య హెచ్చరించిందని నేను అంటాను. రాసుకోకు, ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు. నోవా ఎక్కడైనా గాడి తప్పబోయినా కూడా ఆమె హెచ్చరించి ఉండాలి. నాకు తెలిసి, ఏమయ్యా ఈ మధ్య నువ్వు దేవునితో తక్కువగా గడుపుతున్నావు, నువ్వు కొంచెం దేవుని దగ్గరికి అందుబాటులోకి వెళ్ళాలి. నువ్వు ఇదిగో చుట్టూ చూస్తున్నావు, లోక ఆకర్షణలు భయంకరంగా ఉన్నాయి, జాగ్రత్త, నిన్ను నువ్వు కాపాడుకో. ఏమేమి హెచ్చరికలు చేసిందో ఆ తల్లి పోయిన తర్వాత మనోడు మందు వేసుకొని పండుకున్నాడు. కాదంటారా? అంటే ఆమె పోయిందని దిగులతో వేసుకున్నట్టున్నాడు అంటారా? అంటే ఆమె పోయిందని దిగులతో మంది వేసుకున్నాడు అంటారా? చెప్పేవాళ్ళు లేకపోతే భక్తులు కూడా చెడిపోతారు. ఇది వాస్తవం. ఇంక మీ బుర్ర దినంలో ముగిస్తాను. పెద్ద అంశం ఇది. కుటుంబం అంటే చిన్న విషయం కాదు. ఒక దైవజనుడుగా ఒకడు, ఒక దైవజనాలుగా ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ దేవుని చేతిలో వాడబడాలంటే ముందు ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలి, ఫ్యామిలీని జాగ్రత్తగా పాలించాలి అని తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో పౌలు మహనీయుడు తిమోతిని హెచ్చరించాడు. అరే నాయనా జాగ్రత్తగా విను, ఆత్మీయ కుమారుడా, తన ఇంటిని బాగుగా ఏలనేరని వాడు సంఘమునేం పాలించును నాయనా. ఇల్లంటే తన కుటుంబం నాయన, సంఘం అంటే దేవుని కుటుంబం. ఇల్లంటే తన ఇల్లు, సంఘం అంటే దేవుని ఇల్లు. తన ఇంటిని పాలించడం అనేది సరిగ్గా నేర్చుకున్న వాడే దేవుని సంఘాన్ని పాలించడానికి సమర్థుడు అవుతాడు. అలా చేతగాని వాడు దేవుని సంఘాన్ని పాలించలేడు అని రాయబడి ఉంది. ఈరోజు ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు దేవుని కొరకు బ్రతకాలి, దేవుని చిత్తం చేయాలి, దేవుని పాత్ర కావాలి, అనేక మందికి వెలుగుగా మారాలి అనే ఆశ నీకు ఉంటుంది. అది నెరవేరాలంటే ఫస్ట్ నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకోవటం, నీ ఇంటిని నువ్వు కట్టుకోవటం అనేది ముందు నువ్వు సక్సెస్ అవ్వాలి. ఒకళ్ళు దారి తప్పిన ఒకళ్ళన్నా ఇంటికి దీపంలా నిలబెట్టే వాళ్ళు కావాలి. నేను నోవా భార్యని ఈరోజు ఎక్స్పోజ్ చేశాను మీకు, ఆమెను చూపించాను మీకు. నెగిటివ్గా కాదు, పాజిటివ్గా చూపించాను నేను. తండ్రి ఎంత ఘనుడైనా తల్లికి ఆయన పట్ల గౌరవం లేకపోతే వాడిని ఎదవం చేయొచ్చు. పిల్లల్ని వాడికి రివర్స్గా తిప్పేయచ్చు. అమ్మ నాన్న గురించి బయట చాలా మంచిగా అనుకుంటున్నారంటే అనుకుంటారా, బయట నటుడురా, మహానటుడు నటిస్తాడు, పెద్ద దొంగరా, వేషధారిరా. లోకం మొత్తం ఎగతాళి చేసి నవ్వుతున్నా సరే కొడుకులు తండ్రి కలిసి పడవ కట్టేశారు, ఓడ కట్టేశారు. ఎట్లా కట్టగలిగారు? తల్లి సపోర్ట్. రాయ్ మీ నాన్న పిచ్చోడు అనుకున్నారా? తెలుసా ఆయన గురించి మీకు పూర్తిగా? దైవజనుడు ఆయన, దేవుని మనిషిరా, దేవునితో నడిచేవాడురా. చెప్పినట్టు వినండి, ఆయన చెప్పినట్టు అంటే చచ్చిపోతాం అన్యాయంగా. మహాతల్లి కోడళ్ళకు ఒక అమ్మలాగా వాళ్ళని ఆదరించింది. ఆమె మాట కోడళ్ళు గౌరవించారు, మావయ్యకి రెస్పెక్ట్ ఇచ్చారు. లేకపోతే కోడళ్ళు అడ్డు తగిలారు అనుకో, మీ అయ్యకు పోయింది మైండ్, మీకు కూడా పోయిందా దున్నపోతులాగుండి? అసలు పైనుంచి ఎంతవరకు చుక్క నీళ్లు పట్టడం చూడకపోతే ఇప్పుడు ఓడగట్టి ఏం చేయాలి? ఉన్న సొమ్ము అంతా తగల పెడుతున్నారు, టైం అంతా దానికే పెడుతున్నారు. ఇంత పెద్ద సమాజం ఏమైపోయింది? వీళ్ళు ఎంతమంది తెచ్చినప్పుడు మనం ఉండి ఏం ప్రయోజనం? నలుగురు ఎట్టో మనం అట్లా. ఏంది లోకానికి విరుద్ధంగా వెళ్తున్నారేంటి అని భార్యలు అంటే ఏం చేస్తారు వీళ్ళు? షేము హామయాపేదలు అనలా వాళ్ళు. వీళ్ళు పని చేస్తుంటే వాళ్ళు వండుకు తీసుకొచ్చి పెట్టారు వాళ్ళకి. అంటే ఇలా ఈ ఫ్యామిలీ కలిసికట్టుగా ఉండటానికి నోవా భార్య ప్రధాన భూమిక పోషించింది. ఆ తల్లి కుటుంబంలో తొలగిపోయింది.
ఆ ఇంటి దీపం ఆరిపోయింది. అప్పుడు ఆ ఇంట్లోకి శాపం ప్రవేశించింది. ఇప్పుడు చెప్పండి, ఎవరు శ్రేష్ఠులు నోవా ఫ్యామిలీలో? నోవా భార్యను ప్రథమంగా గుర్తించాను నేను. చాలాసార్లు అనుకున్నా, ఈరోజు మీ ముందు చెప్పాను నేను అది. అమ్మా, ఆడపిల్లవైనా ఇంటి దీపాన్ని రా. నువ్వు ఇల్లాలు అంటే ఇంటి దీపం రా తల్లి. నువ్వు కూతురుగా ఉన్నా, చెల్లెలుగా ఉన్నా, తల్లిగా ఉన్నా, అత్తగా ఉన్నా, నీ గుండె అక్కడే చూస్తాడమ్మా దేవుడు. నీ గుండె అక్కడే చూస్తాడు దేవుడు. నీ పనితనం, నీ పనితీరు, నీ జ్ఞానం, ఫ్యామిలీని సమతుల్యంగా నడిపించటం అక్కడ చూస్తాడు. అక్కడ నువ్వు గెలవగలిగితే, సక్సెస్ అవ్వగలిగితే, నువ్వు వందల వేల కుటుంబాలకు దీవెనగా మారిపోతావు మా భవిష్యత్తులో. సేవ చేసే వాళ్ళకి ఇది ఎంత ప్రాముఖ్యమో. దేవుని కొరకు బ్రతకాలి, నలుగురు ఆత్మల్ని సంపాదించాలి, 4 కుటుంబాలని కట్టాలి, సమాజాన్ని దేవుని కొరకు ప్రభావితం చేయాలి అంటే మొట్టమొదట మన కుటుంబాన్ని మనం జాగ్రత్తగా డిజైన్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకో, నువ్వు తెలివిగా మలుచుకుంటే నీ కుటుంబం నీకు బలంగా మారిద్ది. నువ్వు తెలివి తక్కువతనంతో వదిలేసుకుంటే నీ కుటుంబమే నీ పతనానికి కారణమైద్ది. బలహీనతగా కూడా అదే మారిద్ది. నువ్వు వదిలేస్తే మైనస్ అయిద్ది ఫ్యామిలీ, నువ్వు పట్టుకుంటే అది ప్లస్ అయితే. చాలా రోజుల క్రితం ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను మీకు. బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రయత్నించినప్పుడు ఒక పెద్ద పోస్టుకు ఒక అమ్మాయి ట్రై చేసిందట. ఆ అమ్మాయి మొత్తం ఆ ఫ్యామిలీకి దిక్కు. ఆ జాబ్ కొట్టాలి, ఆ కుటుంబం బయటపడాలి, లేకపోతే లేదు లైఫ్. ఆ పాప జాబ్కు పోయింది, ఆ ప్రయత్నానికి పోయింది, ఆ ఇంటర్వ్యూకి. వాళ్ళు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ జవాబులు చెప్పేసింది చక్కగా. స్టడీ బాగుంది, చురుకుదనం ఉంది, చాకచక్యం ఉంది, మంచి జ్ఞానం ఉంది, సబ్జెక్ట్ విషయంలో పట్టుంది, అన్నీ ఓకే. వాళ్ళు సంతోషపడ్డారు. ఆమెని ప్రశ్నించినాడు, ఇంటర్వ్యూ చేసినాడు. అయిపోయిన తర్వాత వాళ్ళు ఫైనల్గా అంతా అయిపోయింది. అమ్మా, మీరు బాగా చెప్పారు, చాలా సంతోషం, ఇక జాబ్ మీకే దాదాపు, ఈ ఒక్కటి ఫైనల్ అన్నారు. ఏంటది అంటే ఒక పెద్ద లాకర్ చూపించారు వాళ్ళు. ఒక పెద్ద లాకర్ బాక్స్ చూపించి, ఇంచుమించు అది టన్ను బరువు ఉంటుంది, 1000 కిలోల బరువు ఉంటుంది. దీన్ని ఇక్కడ నుంచి అదిగో అక్కడికి పెట్టు, ఒక 10 అడుగుల దూరం, దీన్ని ఇక్కడ నుంచి అక్కడికి పెట్టేసే. నీ బలమంతా ఉపయోగించి దీన్ని అక్కడికి జరుపు. నీకు 2 గంటల సమయం ఇస్తున్నాం, ఈ ఒక్కటి చేసి ఇక నువ్వు జాబ్లోకి వచ్చేయచ్చు, మేము అన్నీ రెడీ చేస్తామన్నారు. పాపం అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ చేసింది. సబ్జెక్ట్ పరంగా అయితే పట్టుతూ ఉంది, కానీ ఆడపిల్ల బలహీనరాలు పాపం. మొత్తం కలిపి 60 కేజీలు లేదు, 1000 కేజీల లాకర్ని ఎలా జరిపిద్దా పాప? ఆ పిల్లగా పాపం నెట్టడానికి ట్రై చేసిందండి. అది కదల్లా. ఎందుకంటే ఇది 1000 కిలోలు, ఈ పిల్ల 60 కిలోలు లేదు. కానీ నీ బలమంతా ప్రయోగించు, సూపర్, కానీ నీ బలమంతా ప్రయోగించు అంట. ఎంత బలం ప్రయోగించినా సరే 1/2 ఇంచ్ కూడా కదల్లా. ఎందుకు వెళ్ళేది కదలదు. వాళ్ళు పగలబడి అవుతూ ఉంటే ఆ పిల్లకి అవమానంతో వచ్చి ఆ ఫైల్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది బాధగా. ఆ అమ్మాయి అలా వెళ్ళిపోవటం చూశారు వాళ్ళు, నవ్వుతూనే ఉన్నారు. చివరికి ఆ అమ్మాయి విరక్తి చెందింది. ఇక ఈ ఒక్కటి కూడా ఇక నాకు రాలేదు, ఇక నేను బ్రతకటం వేస్ట్, కుటుంబాన్ని నా స్థితిలో చూడలేను, నా కుటుంబంలో సభ్యులందరూ నా మీదే ఆధారపడి ఉన్నారు, ఇప్పుడు నాకు జాబ్ వస్తే లైఫ్, లేకపోతే లేదు, ఇప్పుడు నేనేం చేయాలి? నీకు బ్రతకటం వేస్ట్, ఈ కుటుంబాన్ని నా స్థితిలో చూడలేనని ప్రాణం తీసుకోవాలని ఒక చోటుకి వెళ్ళి ప్రయత్నం చేయబడినప్పుడు, అమ్మాయి చావడానికి వెళ్ళినప్పుడు వెనక నుంచి ఒక వ్యక్తి చేయబట్టుకొని పక్కకు లాగారు. ఎవరని చూస్తే ఆమెను ఇంటర్వ్యూ చేసినటువంటి 3గురిలో ఒకడు. సార్, నన్ను వదలండి సార్, నేను బ్రతకూడదు, నాలాంటిది చచ్చిపోవాలి. ఎందుకు సార్ కుటుంబానికి నేను పనికి రాకుండా అయినప్పుడు ఎందుకు సార్ నేను చచ్చిపోవాలి సార్, చచ్చిపోవాలి, వదిలేసాను అని పెద్దగా ఏడ్చింది. పిచ్చిదానా, జాబ్ వచ్చింది నీకు, మేము ఏ సంగతి చెప్పకుండా నువ్వు ఆంతున అలిగి వెళ్ళిపోతే ఎలాగా? నువ్వు అన్ని విషయాల్లో నువ్వు క్వాలిఫై, ఎంత చక్కగా చెప్పావు, మేము ఓకే చేసుకున్నాం, మేము ఏ సమాధానం చెప్పకుండా నువ్వు వాళ్ళు పరిగెత్తుకొని వచ్చేసావు, నాకు అర్థమైంది నువ్వు ఏదో చేసుకుంటావని, అందుకే నీ వెంటబడి వచ్చాను నేను, నడు నీకు జాబ్ వచ్చిందని. అప్పుడు ఆగింది. అవునా సార్, ఉద్యోగం వచ్చిందని నాకు? అవునమ్మా,
వచ్చింది నిజంగా, దైవ సాక్షిగా. కాదు సార్, మీరు ఇంకా వేరే వేరే పని లేదన్నా చెప్తే చేసేదాన్ని, కానీ అంత పెద్ద లాకర్ నేను ఒక్కదాన్ని కదిలించాలంటే ఎట్లా సార్, కష్టం కదా అంటే, నువ్వు ఇన్ని చోట్ల చక్కగా తెలివిగా జ్ఞానంగా సమాధానం ఇచ్చి ఆ ఒక్క పాయింట్ ఎందుకు మిస్ అయ్యో పిచ్చిదానా? మేమేమన్నాం, 2 గంటల సమయం నీకు ఇస్తున్నాం అన్నాం. రెండోదేమో నీ బలమంతా ఉపయోగించి దీన్ని అక్కడికి జరుపు అన్నాం. నువ్వేం చేసావు? నీ బలం అంటే నీ చేతుల బలం అనుకున్నావు. నీ బలం అంటే ఏంటో తెలుసా? నీ మాటను గౌరవించి నీ అభివృద్ధిని కోరుకునే నీ కుటుంబ సభ్యులు నీ బలం. నిన్ను ప్రేమించే నీ ఫ్రెండ్స్, నీ కొలీగ్స్, లేకపోతే నీ తోటి స్టూడెంట్స్, నీతో కలిసి చదువుకున్న వాళ్ళు, లేదా నీతో కలిసి ఇంతకాలం ఏదో ప్రైవేట్ జాబులు చేసి ఉంటావు అక్కడక్కడ, ఎవరో నిన్ను గౌరవించే వాళ్ళు, ఎవరెవరు ఎంతమంది నిన్ను సమాజంలో రెస్పెక్ట్ చేస్తారో వాళ్ళు నీ బలం. ముఖ్యంగా నీ ఫ్యామిలీ నీ బలం. 2 గంటల సమయంలో ఒక్క 5 నిమిషాలు కేటాయించి నువ్వు ఫ్యామిలీకి ఫోన్ చేస్తే వాళ్ళు అవసరమైతే ఇంకా 10 మందిని కూడగట్టుకొని వచ్చి 10 నిమిషాల్లో ఈ లాకర్ని అవతల పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. 2 గంటల సమయం దేనికి? నువ్వు నీ వాళ్ళకి ఫోన్ చేసుకొని వాళ్ళు వచ్చి ఇది జరపడానికి. నీ బలం అని ఎందుకన్నావు? నీ బలం నీ చేతులు కాదు, వ్యక్తులు. ఎంత అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ కదా ఇది. ఆ తర్వాత చెప్పాడు, నిన్ను ఒక పెద్ద అధికారిగా మేము నిర్ణయించాం. రేపు నీవు చెప్పే ఆ మాట చొప్పున ఒకవేళ ఒక 100 మంది నీ చేతి కింద పనిచేయాల్సి వస్తే 100 బ్రెయిన్లు, 200 చేతులు, 200 కాళ్ళు, 100 బ్రెయిన్లు నువ్వు చెప్పిన మాట చొప్పున ఆలోచించడానికి, 200 చేతులు నువ్వు చెప్పిన పని చేయటానికి, 200 కాళ్ళు నువ్వు నడవమన్నట్టు నడవటానికి. వీళ్ళందరికీ నువ్వు బ్రెయిన్ స్థానంలో ఉండి నడిపించాలి మొత్తాన్ని. నువ్వు చేయటం కాదు, చేయించాలి. అన్నీ నువ్వు చేయటం కాదు, నువ్వు వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి. వాళ్ళు నీ బలం. ఈరోజు కుటుంబాలు విచ్ఛిన్నం అవటానికి భక్తి లేకపోవటం, ఒకరినొకరు గౌరవించుకోవటం, ఒకరినొకరు అర్థం చేసుకోవటం, ఒకరి కోసం ఒకరు అంకితమై ప్రయాసపడటం లేక ఈరోజు అక్రమ సంబంధాలు జరుగుతున్నాయి కొన్ని కుటుంబాల్లో. భార్యనంతసేపు భార్యను లెక్క చేయడు, ఎట్లా పడితే అట్లా వ్యవహరిస్తాడు. తీరా ఆమె రాంగ్ స్టెప్ వేసిన తర్వాత నాకు అన్యాయం జరిగిందని బాధపడతాడు. ఒకవేళ నువ్వు చూడాల్సినవి కరెక్ట్గా చూసినా రాంగ్ స్టెప్ వేస్తే దానికి దేవుడే తీర్పరి. కానీ ఒకవేళ నీ తప్పులు ఉంటే నువ్వు కూడా జాగ్రత్త చేసుకోవాలి కదా, బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. రాంగ్ స్టెప్ పడింది అంటే ఎందుకు పడి ఉండొచ్చు? ఒకవేళ నీ భర్త చెడిపోయాడు, తప్పుడు త్రోవలోకి వెళ్ళాడంటే ఏ కారణం చేత వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు? ఒకవేళ నీ ప్రమేయం ఏమైనా ఉందా? నువ్వు నెరవేర్చాల్సిన బాధ్యతల విషయంలో ఎక్కడన్నా అశ్రద్ధ చేశావా? ముఖ్యంగా బాధ్యతలు అనగానే శరీర సంబంధమైన అనుభవాలు ఒక్కటే కాదండి. బాధ్యత అంటే ఒక ప్రశంస, ఒక గుర్తించి మాట్లాడటం. ఏ హృదయానికైనా నేను ముగిస్తున్నా, మీరు విసుగ్గా తీసుకోవద్దు దీన్ని, ఇది లైఫ్, నేను చెప్పేది జీవితం. భార్యాభర్తల అనుబంధం అంటే జస్ట్ ఒక శారీరక సంబంధమైన అనుబంధం ఒక్కటే అనుకుంటారు నిద్రమోహం వాళ్ళు. ఒరే కాదురా అయ్యా, జీవితంలో ఒక రోజుకి 24 గంటల సమయం ఉంటే 24 గంటల సమయంలో 5-10 నిమిషాలు ఏ మూలకి వస్తుంది? మిగిలిన సమయం అంతా విలువైంది. మిగిలిన సమయం అంతా విలువైంది. ఆ సమయంలో నీ భార్యను ఎలా నువ్వు ట్రీట్ చేస్తున్నావు, నీ భర్తను నువ్వు ఎలా ట్రీట్ చేస్తున్నావు అనేది ఇక్కడ పాయింట్. ప్రతి హృదయం ఒక గుర్తింపునే ఆశిస్తుంది. తల్లిదండ్రులుగా బిడ్డలు మమ్మల్ని గుర్తించాలనుకుంటారు, కానీ ఈ బిడ్డలకు నోరు రాదు. నానా మా కోసం కష్టపడ్డావు నానా అని అనరు ఈ దరిద్రపు బిడ్డలు కొంతమంది ఉన్నారు. అమ్మా మా కోసం కష్టపడ్డావమ్మా అనరు బిడ్డలో. తల్లిదండ్రుల కష్టాన్ని, త్యాగాన్ని గుర్తించరు కొంతమంది, కానీ కొంతమంది గుర్తించి మాట్లాడతారు. అలాంటి బిడ్డల్ని కలిగి ఉన్న తల్లిదండ్రులు ధన్యులు. కొంతమంది గుర్తించరు. పాపం వాళ్ళు క్షోభ, ఇంత త్యాగం చేస్తున్నా నన్ను గుర్తించట్లేదని బాధపడతారు. భార్య కష్టపడితే భర్త గుర్తించడు, ఎవరి కోసం చేస్తావే అంటాడు. భర్త కష్టపడితే భార్య గుర్తించడు, ఎవరి కోసం చేస్తావేనంట. చండాలం 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 చండాలం. కష్టపడ్డవాళ్ళని గుర్తించి 2 మాటలు మాట్లాడితే వచ్చే నష్టం ఏందంట? నీ కిరీటం కింద పడిద్దా, లేకపోతే నీ నోటి ముత్యాలు ఏమన్నా రాలిపోతాయా? ఏదైనా అనురేగా. కానీ ఎంతమంది అలా ఉన్నారండి? పేరుకే క్రైస్తవులు, దేవుని బిడ్డలు కదా, కానీ ఎంతమంది ఆ విధంగా ఉన్నారు? ఎంతమంది తమ బాధ్యతలు జాగ్రత్తగా నెరవేరుస్తున్నారు? నేను చెప్తున్నాను, ఫైనల్గా నువ్వు కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలిగితే
నీ కుటుంబం దేవాలయం అవుతుంది. నీ కుటుంబం అనేక కుటుంబాలకు ఆదర్శం అవుతుంది. నీ కుటుంబం వర్ధిల్లుతుంది దేవుని కృపలో. నువ్వు ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే నువ్వే క్షోభను అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, నీ కుటుంబ సభ్యులు నీ బలం, నీ కుటుంబ సభ్యులే నీ బలహీనత. నువ్వు అటుపడాలన్నదే, ఇటుపడాలన్నదే. ఆ కుటుంబాన్ని జాగ్రత్తగా కలిసి కట్టుకొని రావాలంటే ఫ్యామిలీకి ఒకరన్నా తగ్గించుకునే మనసు కలిగిన వాళ్ళు ఉండాలి, ఓర్చుకునే మనసు కలిగిన వాళ్ళు ఉండాలి. అన్ని బాంబులు అయితే ఇల్లు పేలిపోద్ది. కానీ చాలా కుటుంబాల్లో అన్ని బాంబులు ఎక్కువైనాయి ఇప్పుడు. ఏమి ఎక్కువైనాయి? టెంపరు, ఊరిని కలియటం లేదు, గైగా లెగుస్తారు. అట్లాగా తగ్గించుకుంటే చాలా జరుగుతుంది. సో సేవకులుగా సేవ చేయాలనుకునే వాళ్ళకి ఫ్యామిలీ సమతుల్యత అనేది చాలా కీలకం. ఒకవేళ లోపాలు ఉంటే సరిదిద్దుకోండి. మీ బాధ్యతలు ఎక్కడ విస్మరిస్తున్నారో సరిదిద్దుకోండి. కొంతమంది కొడుకులు ఉంటారు, కష్టపడతారు, తల్లిదండ్రికి ఇవ్వరు డబ్బులు, వాడి ఇష్టం. కొంతమంది కూతుళ్ళు ఉంటారు, కష్టపడతారు, తల్లిదండ్రికి ఇరు పైసలు, వాళ్ళ ఇష్టం. కొన్ని కుటుంబాల్లో భర్త సంపాదిస్తాడు, ఆయన ఇష్టం, డబ్బులు ఇంట్లో ఇవ్వడం. కొంతమంది భార్యలు ఉంటారు, నా సంపాదన నా ఇష్టం, నీకెందుకు ఇవ్వాలంటారు. అసలు ఏమి కొంపో, ఆ కొంప ఏందో, ఆ ఇల్లు ఏందో, ఆ సంసారం ఏందో, ఆ మనుషులు ఏందో, ఆ పద్ధతులు ఏందో, ఆ దరిద్రం ఏందో, ఆ చండాలం ఏందో. ఏందండి అది? దేవుణ్ణి ఎరగని అన్యుల నయం కదండి బ్రహ్మాండంగా బంధం. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఎంత బాగుండాలి? భక్తిహీనులు. మళ్ళీ బైబుల్ తీసుకొని భక్తి కలిగిన వాళ్ళలాగా పిక్చర్. ఇంత పరిచయలే వారం కాదు. కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. ఏ ప్రాముఖ్యమో అవి మిస్ అయినాయి. కుటుంబాలు ఈనాడు విచ్ఛిన్నం అయిపోయినాయి. సెల్ ఫోన్స్ వచ్చినాక అక్రమ సంబంధాలు విపరీతం అయిపోయినాయి. ఎందుకమ్మా అలా చేసామంటే, నా భర్త నన్ను అర్థం చేసుకోడండి, మరి నన్ను ఏం చేయమంటారు? అర్థం చేసుకోడు, సైకోలా వ్యవహరిస్తాడంట. ఎందుకయ్యా అట్లా చేసావంటే, నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదండి. ఎందుకు బాబు అట్లా చేసావు? తల్లిదండ్రులు ఉన్నారు అంటే వాళ్ళు సరైన వాళ్ళు కాదండి, నన్ను అర్థం చేసుకోరు. ఎందుకు పాప అలా చేసామంటే, మంచోళ్ళు కాదు, నన్ను అర్థం చేసుకోరు, మూర్ఖులండి. నోవా ఫ్యామిలీలో ఒక స్త్రీ అటు భర్తని, ఇటు బిడ్డల్ని, కొడుకుల్ని, కోడల్ని మొత్తాన్ని లాక్కొచ్చింది. ఆ తల్లి పోయిన తర్వాత ఆ ఇంట శాపం స్టార్ట్ అయింది. ఆ తల్లి ఉన్నప్పుడు ఆ ఇంట శాపం లేదు, ఆ ఇంటికి రక్షణ ఉండింది. రక్షణ ఉండింది ఆ ఇంట్లో. ఆ తల్లి పోయింది, ఆ ఇంటికి రక్షణ పోయింది. అమ్మా, నీ ఇంటికి దీపం నువ్వు అవ్వాలరా తల్లి. నువ్వు ఏ ప్లేస్లో ఉన్నా, చెల్లిగా ఉన్నా, తల్లిగా ఉన్నా, అక్కగా ఉన్నా, కూతురుగా ఉన్నా, తమ్ముడు నువ్వు కొడుకుగా ఉన్నా, భర్తగా ఉన్నా, అన్నగా ఉన్నా, నువ్వు నీ ఇంటికి దీపం. నాన్న కుటుంబాన్ని లాక్కొచ్చేవాడే నువ్వే. దేవా, చాలా ముఖ్యమైన విషయం ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు, నీకు వందనాలంటూ ప్రార్థన చేద్దాం. అయ్యా కనికరించు నాయన, నీకు స్తోత్రం అంటూ అందరం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబాన్ని కట్టుకొని కుటుంబాన్ని జాగృతం చేసుకునే విషయం, అంతేకాదు మా వ్యక్తిగతంగా శారీరకంగా ఆత్మీయంగానూ కూడా మేము బ్యాలెన్స్ అవ్వాలి. ఏదో ఒకటి రెండిట్లో మేము బాగున్నాం అనుకొని మిగిలిన వదిలేయటం కాదు నాయన. అన్నిటినీ అబ్జర్వ్ చేయాలి, అన్నిటినీ పరిశీలించుకోవాలి. ఈ విషయంలో నేను ఎలా ఉన్నాను, ఈ విషయంలో నేను ఎలా ఉన్నాను, ఈ విషయంలో ఎలా ఉన్నాను, ఈ విషయంలో ఎలా ఉన్నాను. అట్లా ప్రతి ఒక్కరూ కూడా అట్లా స్వీయ విమర్శ చేసుకొని, సెల్ఫ్ విమర్శ చేసుకొని, అన్నిట్లో నేను సమతుల్యతలో ఉన్నానా, సమగ్రంగా అన్ని విషయాల్లో బ్యాలెన్స్ అవుతున్నానా, ఎక్కడన్నా నేను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నానా, నా బాధ్యత విస్మరిస్తున్నానా అనే ఆలోచన ఆత్మీయ ప్రగతి పొందిన ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఉండాలి. మిగిలిన వాళ్ళకు కూడా దయచేయండి. ఆన్లైన్ ద్వారా వీక్షించే వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ కూడా ఈ విషయంలో గ్రహింపును దయచేయండి. బుద్ధిహీనమైన ప్రవర్తనలు మానుకొని నోవా భార్య వలె నా ప్రభా కుటుంబాన్ని లాక్కురాగలిగినటువంటి సత్తా సామర్థ్యం బిడ్డ దగ్గర దయచేయండి. కుటుంబాల్లో ఏలుతున్న శాపం, వేదన, దుఃఖం, రోగము తొలగించండి. కుటుంబాల్లో ఆరోగ్యము, అభిషేకము, సమాధానం నాయన అనుగ్రహించండి. అల్లరి, నీచ కార్యం, గొడవ, శోధన, వ్యసనాలు, పాపము కుటుంబాల్లోంచి తొలగిపోవాలి. ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాల్లో, సేవక కుటుంబాల్లో ఈ బ్యాలెన్స్ ఖచ్చితంగా జరగాలి. ప్రభా కృప నీవు. సమస్త అపవిత్రత పోవునట్లు శుద్ధి చేయి. ఈ రక్తము కుటుంబాల మీద ప్రోక్షించు, గృహాల మీద ప్రోక్షించు, బిడ్డల మీద ప్రోక్షించు. అందరిలోనూ సమాధానకరమైన మనసు దయచే, అన్నిట్లా సమతుల్యతను దయచే. ఆన్లైన్ ద్వారా వీక్షించే బిడ్డలు, ఇక్కడ ఉన్న బిడ్డలు అందరినీ కూడా దీవించు. ఎవరెవరు ఎక్కడ బ్యాలెన్స్ తప్పుతున్నారో వారి ఇక్కడ నుంచి సరి చేసుకొని ఈ విషయాలు తీసుకొని క్రమముగా ప్రతి అనేకుల్ని వెలిగించే దీపాలుగా మార్చమని మీ కరుణగల చేతికి బిడ్డను అప్పగిస్తూ
యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికి వందనాలు.